అన్నపరెడ్డి సాంబశివరావు. ఇవాళ జగన్ ప్రభుత్వం చాలా బాగుందండి. ఎందుకనంటే ప్రజలందరికీ ఇవాళ సంక్షేమ పథకాలు ఆసరా కానీ, రైతు భరోసా కానీ, చేయూత కానీ, వాహన మిత్ర కానీ, అమ్మఒడి కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలందరికీ బాగా న్యాయం చేశారండి. ఈ పథకాలు పెట్టి పేదవారిని కూడా ఉన్నత స్థాయిలో చూడాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యం. అలాగే గతంలో పేద ప్రజలు ఏదైనా రేషన్ కార్డు కావాలన్నా, లేదన్నా పింఛన్ పెట్టుకోవాలన్నా ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, ఎండి ఆఫీస్ చుట్టూ ముసలామతకు వాళ్ళు కూడా ఆఫీసు తిరిగి వాళ్ళు కాళ్ళు అరిగిపోయి చాలా ఇబ్బంది పడ్డారండి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చూసి ప్రజలకు ఏదో న్యాయం చేయాలనే ఆలోచనతో, దృఢ సంకల్పంతో సచివాలయం అనేది ఏర్పాటు చేసి ప్రజలందరికీ బాగా దగ్గర అయిపోయాడు. గతంలో టీడీపీ ప్రభుత్వం వాళ్ళు నాకు పెళ్ళై 14 సంవత్సరాలండి. ఈ 14 సంవత్సరాల్లో నేను గతంలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జన్మూ కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను రేషన్ కార్డు అప్లై చేశాను. అయితే వాళ్ళ స్పందన కార్యక్రమంలో నేను పెట్టిన అప్లికేషన్ నా ముందే చించి వేశారండి. మరి నేను చేసిన తప్పేంటో నాకైతే అర్థమేం కాలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కులాలు చూడడం, మతాలు చూడడం, వర్గాలు చూడడం, ప్రాంతాలు చూడడం అని ఏం భేదం లేకుండా ఇవాళకి ఎవరికైనా అడిగిన వారికి అడిగినట్టుగా సంక్షేమ పథకాలు కానీ, రేషన్ కార్డులు కానీ, ఏం అప్లై చేసుకున్నా కానీ ప్రతి ఒక్క పేదవాడికి అందాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఇవాళకైనా సరే మా కుటుంబం, నాతోటి మా అన్నోళ్ళు కానీ, మా వదినలు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా నిలిచి మా ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని సభాముఖంగా తెలియపరుస్తున్నారు. జగనన్నను రెండవసారి గెలిపించుకుందాం, సంక్షేమ పథకాలు కొనసాగిద్దాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపించుకుందాం, మాచర్ల అభివృద్ధి కొనసాగిద్దాం. వైఎస్ఆర్సీపీ మాచర్ల మండల అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, కొత్తపల్లి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం.